నెల్లూరు నగరంలోని జనసేన జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్, టీడీపీ జనసేన ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన నాయకులకి వారు 2024లో గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారాయణ, కోటంరెడ్డి, మనుక్రాంత్ రెడ్డి, అజీజ్లు మాట్లాడారు. రేపటి నుంచి దొంగ ఓట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. 2019లో ఒక్క నెల్లూరు సిటీలోనే సుమారు 15,000 దొంగ ఓట్లను వైసీపీ వాళ్లు ఎంటర్ చేశారని ఆరోపించారు. అందుకోసమే టీడీపీ జనసేన పార్టీలు కలిసి 17వ తేదీ నుంచి డోర్ టు డోర్ తిరిగి ఓటర్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుందన్నారు. 18, 19 తేదీల్లో రోడ్ల దుస్థితిపై ఉమ్మడి పోరాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలందరూ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని, గతంలో చేసిన పొరపాటుని టీడీపీ జనసేనలని గెలిపించుకుని తీరుతామని చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీల నగర అధ్యక్షులు మామిడాల మధు, దుగ్గిశెట్టి సుజయబాబు తదితర టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు అటు జనసేన పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరు కలిసి యాక్చువల్గా ఉమ్మడి కార్యాచరణపై డిస్కస్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి, అదేవిధంగా జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి రేపు నుంచి చేయాల్సిన ప్రోగ్రామ్ని వాళ్ళు ఆదేశించడం జరిగింది. దాని మీద చర్చించాం. మొదటగా ఏంటంటే రేపు నుంచి ఓటర్ వెరిఫికేషన్ ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో, ఎందుకంటే 2019లో ఈ రాష్ట్రంలో 175 కాన్స్టిట్యున్సీలో ప్రతి కాన్స్టిట్యున్సీలో 10,000 నుంచి 20,000 దొంగ ఓట్లు వైసీపీ వాళ్ళు ఎంటర్ చేసుకున్నారు. నెల్లూరు సిటీలో తీసుకుంటే 15,000 ఓట్లు 1, 2 కాదు. ఈరోజు వెరిఫై చేస్తుంటే ఆ ఓట్లు అసలు లేని వాళ్ళు ఎప్పుడో లేరు, ఇప్పుడు కాదు, ఎప్పుడో 10 సంవత్సరాలు లేనివాడు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడో వేరే కాన్స్టిట్యున్సీలో వేరే జిల్లాల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టున్నారు. వాళ్ళకి ఫోన్ చేస్తే మేము లేవంటున్నారు. అవన్నీ వాళ్ళు దొంగ ఓట్లు వేసుకోవడానికి చేశారు. అయితే ఈరోజు వాటిల్ని కరెక్ట్ చేయటం కోసంగా ఈరోజు 2 పార్టీలు కలిసి రేపు నుంచి ప్రతి డోర్ టు డోర్ వెరిఫై చేసి దొంగ ఓట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ తీసేసే విధంగా కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి తెలియజేయటం జరుగుతుంది. ఇప్పటికే 2 టైమ్స్ తెలుగుదేశం పార్టీ వెరిఫై చేసింది. దాదాపు షిఫ్టింగ్లు కానీ, డెత్స్ కానీ, తర్వాత న్యూ ఓటర్స్ కానీ దాదాపు 25,000 ఓట్లని తెలుగుదేశం పార్టీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి బిఎల్ఓస్కి ఇవ్వటం జరిగింది. బిఎల్ఓస్కి అందులో దాదాపు 50% వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఇంకా 50% ప్రోగ్రెస్లో ఉన్నాయని పెట్టారు. అయినా ఇంకా కొన్ని ఏరియాలో ఉన్నాయి. ఎందుకంటే నిన్న కూడా నేను యాక్చువల్ కొన్ని కాలనీస్ పోతే మాకు ఓటు రాలేదన్నారు, కొందరు వచ్చి అక్కడ వెరిఫై చేస్తే లేదన్నారు. అందువల్ల రేపు నుంచి అటు జనసేన ఇటు తెలుగుదేశం కంబైన్డ్గా ప్రతి బూత్లో ప్రతి ఇంటికి పోయి వెరిఫై చేసి ఏవైతే దొంగ ఓట్లను ఉన్నాయో వాటిలన్నిటి, అంటే డెత్స్ ఉంటే డెత్స్గా డిక్లేర్ చేయటం, న్యూ ఓటర్స్ ఉంటే న్యూ ఓటర్స్గా ఎన్రోల్ చేయించడం, షిఫ్ట్ అయ్యంటే ఇక్కడి నుంచి షిఫ్టింగ్, డబలింగ్ అంటే వితిన్ కాన్స్టిట్యున్సీ ఒకే వ్యక్తికి 2 దగ్గరలు ఉన్నాయి. అటువంటి వాటిలో ఒకదాన్ని డిలీట్ చేయటం ఈ కార్యక్రమం ఉమ్మడిగా జరుగుతుంది. రెండవది 18వ తేదీ, 19వ తేదీ ఈ 2 రోజులు రోడ్ల దుస్థితి, రోడ్లు అధ్వానం అయిపోయినాయి. ఎక్కడ పట్టినా రోడ్లు, అసలు రోడ్లు రిపేరే లేదు. R&B అయితే ఆల్మోస్ట్ లేదు. నిన్న ఒక R&B ఇంజనీర్ మాట్లాడాడు, ఏముంది సార్, ఏం బడ్జెట్ ఇవ్వలేదు, ఏం చేస్తాం, బడ్జెట్ ఇస్తే రిపేర్ చేస్తాం, కొత్త రోడ్లు వేస్తాం, నో బడ్జెట్. ఈ విధంగా పరిస్థితి ఉంది. దాని మీద 18వ తేదీ, 19వ తేదీ యాక్చువల్గా దాని మీద ఉమ్మడి కార్యాచరణతో యాక్చువల్గా ముందుకు పోయి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజా సమస్యలపై ప్రజలకు అనేక సమస్యలు ఉన్నాయి, 1, 2 కాదు, మీకు తెలిసిందే. చెత్త పన్ను అంటే మేము ఎప్పుడు ఇలా, మా గవర్నమెంట్లో ఎప్పుడు అసలు ప్రపోజలే లేదు. చెత్త పన్ను వేశారు, కానీ ఆ చెత్త తీశారా? అది తీలా. ఎక్కడికి పోయినా, ఏ ఏరియాకి పోయినా, ఏ వార్డుకి పోయినా, ఏ బూత్కి పోయినా, ఏ గల్లీకి పోయినా అక్కడ రచ్చ. సార్ అధ్వానంగా ఉంది,
అదే తెలుగుదేశం ప్రభుత్వంలో తెల్లవారితే 10 గంటల లోపల క్లీన్ చేసేవాళ్ళు, అసలు వారం 10 రోజులకు కూడా గతి లేదు అని ఈరోజు అంటున్నారు. అలా పరిస్థితి ఈరోజు తయారైంది. అదేవిధంగా కరెంటు ఛార్జీలు ఎక్కడికి పోయినా 3 రెట్లు పెంచారు, 4 రెట్లు పెంచారు, 5 రెట్లు పెంచారు. నేను 150 రూపాయలు కట్టుకునేదాన్ని 750 కడుతున్నాను అన్నది ఒక మహిళ దగ్గర. మన ఈ మధ్య 54 డివిజన్ పోతే ఇంకా రేట్లు అంటారా అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. రేట్లు అబ్నార్మల్గా పెరిగిపోయినాయి. దానికి అల్లాడుతున్నారు. ఒక చేత్తో ఇట్టిస్తున్నాడు, ఇంకో చేత్తో 4 రెట్లు లాగేస్తున్నాడు అంటున్నారు. మొన్న ఈ మధ్య ఆటో వాళ్ళని నేను ఆటో వాళ్ళతో విడివిడిగా ఒక రెమెంతో మాట్లాడితే ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని గురించి పాజిటివ్ చెప్పలే. ఏముంది సార్, ఇటేదో 10,000 ఇస్తున్నాడు, ఇటు 40,000 లాగేస్తున్నాడు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక వర్గం టీచర్లు చూస్తే అసలు లవోదిబో కొట్టుకుంటున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తే ఎప్పుడు ఎలక్షన్స్ వస్తుందని కాసుకొని ఉంటారు. టీచర్లు చూస్తే ఎప్పుడు ఎలక్షన్. వ్యాపారస్తులు అయితే అసలు ఇంకా మరీ ఇవ్వరు. అసలు ఒక భయం ఉంది వాళ్ళలో, తెలియని భయం. వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వాన్ని చూశారు. మేము ఎప్పుడు వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టాలి. అసలు వాళ్ళు జరుగ బాలా. ఎందుకంటే వ్యాపారస్తులు ఇబ్బంది లేకుండా వ్యాపారం చేసుకుంటే ప్రభుత్వానికి జిఎస్టీ వస్తుంది. ప్రభుత్వానికి జిఎస్టీ ద్వారా, ట్యాక్స్ ద్వారా ఆదాయం వస్తుంది. ఆ ఆదాయాన్ని సంక్షేమానికి ఖర్చు పెట్టచ్చు, అభివృద్ధికి ఖర్చు పెట్టచ్చు. అది ప్రభుత్వం ఎక్కది. మనం వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు వెనక్కిపోతే ప్రభుత్వానికి ఆదాయం రాదు. ఆదాయం రాయినప్పుడు సంక్షేమం చేయలేము. అప్పులు తెచ్చి చేయాలా? ఎంతకాలం అప్పులు తెస్తాం? కాబట్టి ఈ ప్రభుత్వానికి గవర్నెన్స్ అంటే తెలియదు. ఒక ప్రభుత్వాన్ని ఎలా నడపాలా? ప్రభుత్వం నడపాలంటే సంక్షేమము, అభివృద్ధి 2 సమపాళ్ళలో చూడాలి. అభివృద్ధి ఉంటేనే సంక్షేమం జరగద్ది. అభివృద్ధి లేకుంటే సంక్షేమం ఉండదు. సంక్షేమం బాగా డెవలప్ అయిన అనేక దేశాలు చేస్తాయి. తెలుగు అమెరికాలో ఉండే సంక్షేమాలు వాళ్ళు ఇస్తున్నారు. ఈరోజు యూకేలో ఉన్నాయి, రష్యాలో ఉన్నాయి, సింగపూర్లో ఉన్నాయి. ఇవన్నీ డెవలప్డ్ కంట్రీస్. వాటి అన్నింటిలో కూడా సంక్షేమం చేస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే ఇన్కమ్ని జనరేట్ చేసి ఆ వచ్చే ఇన్కంలో కొంత అభివృద్ధికి, కొంత వచ్చి సంక్షేమాలు చేస్తున్నారు. అలాంటి ఆలోచనే లేదు. అలాంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రికి కోసాని లేదు. అందువల్ల ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోకుండా ముందుకు పోవాలి, యువతకు భవిష్యత్తు ఉండాలి అనే ఉద్దేశంతోనే ఇద్దరు నాయకులు ఈరోజు కలిసి ఈ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదని ముందుకు వచ్చారు. దానికి నెల్లూరు జిల్లాలో, నెల్లూరు సిటీలో ఉన్న 2 పార్టీల నాయకులు ఈరోజు ఇక్కడ కలిసి అందరూ డిసైడ్ చేసాం ఒకటే, కంబైన్డ్గా పోరాడి ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు న్యాయం చేయటమే ముఖ్య ఉద్దేశంగా ఖచ్చితంగా 2024లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎలాంటి బుద్ధి చెప్తారంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదు. ఇది సింగిల్ డిజిట్ నేను చెప్పేది కాదు, బయట ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే నేను ఈ మధ్య ఒక 2 నెలల నుంచి డోర్ టు డోర్ తిరుగుతుండా, వాళ్ళందరితో మాట్లాడుతుండా. 2019లో తిరిగా, ఇప్పుడు తిరుగుతుండా. అసలు ఆ మాటల్లో వాళ్ళు చెప్పే దాంట్లో 1000 రెట్లు తేడా ఉంది. అప్పుడు పోయి ఓట్లు అడిగేవాడిని, సరే సార్ వేస్తాను సార్ అనేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, వాళ్ళ గడప తొక్కంగానే సార్ వచ్చే తెలుగుదేశం పార్టీ మీకే ఓటేసేది. అంటే స్పాంటేనియస్గా వాళ్ళ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. దానికి ఈ యొక్క జనసేన పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ 100కి 100 పాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఇద్దరు 2 పార్టీలు కలిసి ఖచ్చితంగా హైయెస్ట్ సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని సిటీ జనసేన పార్టీ టీడీపీ ఆత్మీయ సమావేశం ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది, జిల్లా కార్యాలయంలో. నిజంగా ఈరోజు జనసేన పార్టీ టీడీపీ ఆత్మీయ సమావేశంలో రాబోయే రోజుల్లో ఉమ్మడి కార్యాచరణ మీద మేము చర్చించాము. ఒకటే అజెండా, జనసేన పార్టీది కానివ్వండి, టీడీపీది కానివ్వండి, అదేవిధంగా రాష్ట్ర ప్రజలది కూడా కానివ్వండి, వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశ్ కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనలో, చేతకాల పాలనలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు.
ఎక్కడ చూసినా ప్రజలు కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేదు. ఒక రాక్షస పాలనలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలిగిపోతుంది. పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని ఎంతో హేళనగా మాట్లాడుతున్నారు, హేళన చేసి మాట్లాడుతున్నారు. ఎక్కడైతే రాజధాని లేని రాష్ట్రం ఉందో అది ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ ఉందో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు. ఎక్కడైతే అభివృద్ధి లేదో అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు. ఎక్కడైతే రోడ్లు దుస్థితి ఉంది, కరెంట్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి, అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటున్నారు. నిజంగా ప్రజలు కూడా విసిగిపోయినారు. నిజంగా ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. జనసేన పార్టీ టీడీపీ కలయికని ప్రతి ఒక్కరు ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ప్రజాప్రభుత్వాన్ని మాత్రం తప్పకుండా ఏర్పాటు చేస్తారని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కలయిక కూడా, జనసేన పార్టీ టీడీపీ కలయిక కూడా రాష్ట్రానికి ఎంతో అవసరం, భావి తరాల భవిష్యత్తుకి ఎంతో అవసరం. ప్రజలు కూడా ఆలోచించి ఈసారి తప్పకుండా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది మన కోసమే కాదు, భావి తరాల భవిష్యత్తు కోసం గురించి కూడా అని చెప్పి ఆలోచించాలా. నిజంగా ఈరోజు జనసేన పార్టీ టీడీపీ ఆత్మీయ కలయికలో ఎన్నో నెల్లూరు సిటీ గురించి మేము మాట్లాడుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా టీడీపీ జనసేన పార్టీ మేము ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తాము. నెల్లూరు సిటీలో అదేవిధంగా నెల్లూరు సిటీలో ఒక క్రైమ్ క్యాపిటల్గా మార్చిన ఈ వైసీపీ ప్రభుత్వం మీద పోరాడుతూనే ఉంటాము, ప్రజలకి అండగా నిలబడతాము. అదేవిధంగా ప్రతి 2 వారాలకు కూడా మేము ఇది ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని ముందరికెళ్తాము. ప్రతి ఒక్కరిని నెల్లూరు సిటీలో ఉన్న ప్రజల్ని కూడా ఒకటే వేడుకుంటున్నాను. ఇప్పుడు వరకు రాష్ట్రంలో రాజకీయాలు మీరందరూ చూశారు. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేనంత విధంగా నెల్లూరులో ఇంత క్రైమ్ పెరిగిపోయింది. నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయినాయి. టిట్కో గృహాలు కూడా ఎవరికి ఇవ్వటం లేదు. మద్యపాన్ని నిషేధం చేస్తానని చెప్పి చీప్ లిక్కర్తో ఎంతోమంది ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచించి ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి ఓటేసి గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 నెల్లూరులో జనసేన పార్టీ టీడీపీని గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. జై హింద్, జై జనసేన. ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ 2 పార్టీ కలిసి పోటీకి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కానీ దీన్ని హర్షిస్తున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు. ఈరోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేసింది. ప్రజలు ఎంతసేపటికి ఆ బిస్కెట్లు వేయడం చాలు అనుకుంటా ఉన్నారు. ప్రజలకి ఆదాయం పెంచేది చూపించాలి రాజు, ఫ్రీగా ఇచ్చేది కాదు. ప్రజలకు ఉండే నైపుణ్యాన్ని బయటికి తీయాలి. ప్రజలకు ఉండే అవకాశాలని వాళ్ళ నైపుణ్యాన్ని వాడుకునే అవకాశాలు కలిగియాలి. ఇండస్ట్రీస్ లేవు. పిల్లలు చదువుకుంటే ఏ రాష్ట్రంకు పోవాలో ఎత్తుకోవాల్సిన పరిస్థితి. వ్యాపారస్తులు రాష్ట్రాలు వదిలి వెళ్ళిపోతున్నారు. కొత్త పెట్టుబడులు వచ్చిన దాఖలాలు లేవు. రాష్ట్రాన్ని అధోగతి చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. చేతకాలి పని వల్ల, చేతకాలి పాలన వల్ల ఆయన సమయం మొత్తం తెలుగుదేశం ఇట జనసేన నాయకుల్ని ఎలాగ ఇబ్బంది పెట్టాలి, ఎలాగ కేసులు పెట్టాలి, ఎలాగ కక్ష తీర్చుకోవాలి, ఇటువంటి కుట్రలు చేసుకోవడానికే సరిపోతాం. ప్రజా అభివృద్ధి పైన, ప్రజా సంక్షేమం పైన ఎప్పుడు దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. చెప్పిన మాట ఒక్కటి కానీ, ప్రామిసెస్ ఏదైతే చేశారో ఒక్కటి కానీ ఆయన దాన్ని నిరూపించుకుంది లేదు. మీ అందరికీ తెలుసు, కరెంటు ఇప్పటికి 7 సార్లు పెంచారు. 7 సార్లు రిట్రాస్పెక్టివ్. ఎప్పుడో 4 సంవత్సరాల ముందు మీరు కాల్చిన కరెంటుకి ఇప్పుడు కానీ ట్రూ అప్ ఛార్జెస్ వేస్తున్న గొప్ప రాజు అయిన మన రాష్ట్రానికి. దురదృష్టం మనమే ఎన్నుకున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే
అనుభవమైన వ్యక్తి, సుదీర్ఘ కాలంగా ప్రజా నాడి తెలిసిన వ్యక్తి, ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ చంద్రబాబు నాయుడు గారు. అలాగనే ఈ రాష్ట్రం ప్రజలు తమ కాళ్ళ మీద నిలబడాలి, వాళ్ళ యొక్క ఆదాయం పెరగాలి, ప్రజలు అభివృద్ధి చెందాలి అనే ఒక మంచి లక్ష్యంతో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి కలయిక ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మేలు చేయబోతుంది. అందుకోసమే రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో రెండు పార్టీల యొక్క నాయకులు, కార్యకర్తలు కలిసి పని ఎలా చేయాలో ఆ కార్యాచరణని మేము డిస్కస్ చేస్తున్నాము. అదేవిధంగా మా పార్టీ హైకమాండ్ నుంచి కానీ ఇటు జనసేన వారికి అలాగనే మాకు కానీ కొన్ని ఆదేశాలు వచ్చాయి. ఎలాగ కలిసి పనిచేయాలి, ప్రజల సమస్యలు ఎలాగ తెలుసుకోవాలి, ప్రజల సమస్యల పైన కలిసి ఎట్ట పోరాడాలనేది కార్యాచరణ నిర్ణయిస్తున్నాం. లేదు రేపు 17-18 తారీఖుల నుంచి కానీ ప్రతి సమస్య పైన కానీ కలిసి పోరాడడానికి రోడ్లపై కానీ మేము రాబోతున్నామని దాన్ని తెలియజేస్తున్నాం. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.